మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ముడా దీనికి సంబంధించి భూముల కేటాయింపుల్లో అవకతవకలు జరిగినాయి అంటూ ఇటీవల కర్ణాటక గవర్నమెంట్కి సంబంధించి కర్ణాటక గవర్నర్ దీని మీద విచారణకు ఆదేశిస్తూ దీని మీద వివరణ కోరుతూ ఇచ్చినటువంటి నేపథ్యంలో దీనికి కర్ణాటక అసెంబ్లీ ఈ నోటీసులను మేము తిరస్కరిస్తున్నాము, గవర్నర్కి ఆ అవకాశం లేదు అని చెప్పి వాళ్ళు అప్పట్లో తీర్మానం చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే గవర్నర్ ఇంకొక స్టెప్ ముందుకు వేసినట్లుగా తెలుస్తుంది. ఈరోజు మనకున్నటువంటి సమాచారం ప్రకారం కర్ణాటక గవర్నర్ సీఎం సిద్ధరామయ్య మీద విచారణకు ఆదేశించినట్లుగా తెలుస్తుంది. జనరల్గా ఒక ముఖ్యమంత్రి స్థాయి అధికారిని పోలీసులు విచారణ చేయాలి అంటే గవర్నర్ అనుమతి తప్పనిసరి. ఇది ప్రోటోకాల్. చట్ట ప్రకారం ఏదైనా సరే పోలీస్ వ్యవస్థ కానీ, అవినీతి నిరోధక శాఖ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఎవరైనా సరే విచారణ జరపాలి అంటే, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని విచారణ చేయాలి అంటే గవర్నర్ ఖచ్చితంగా అనుమతి ఇవ్వాలి. అరెస్ట్ చేయాలన్నా కూడా గవర్నర్ అనుమతి కావాలి. అయితే గవర్నరే విచారణ చేయమని ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య ఏసీబీ అధికారుల ముందు విచారణకు హాజరవ్వాలి, దీనికి సంబంధించినటువంటి వివరాలను ఏసీబీకి ఇవ్వాలి అనేది ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం. ఆయన్ను విచారించడానికి అవినీతి నిరోధక శాఖ ఏసీబీ అధికారులు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది.